గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, మాఘమాసంలో ఈరోజు మనం 20వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 20వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. గృత్స్నమద మహర్షి జఖ్నుమునికి ఇంకా ఇలా చెప్తున్నారు. మహావిష్ణువు యొక్క తత్వాన్ని, మహత్యాన్ని వివరించే మరొక కథ చెప్తాను విను. బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు. వారిద్దరూ ఒకసారి ఎవరికి వారే తాము ప్రధానం అంటే తాము ప్రధానమే అనుకున్నారు. సర్వలోక కర్తను, దేవతలకి ఇష్టడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకన్నా ఉత్తములు లేరని ఎవరికి వారే అనుకున్నారు. ఎంతకాలం గడిచినా కూడా వాళ్ళ వివాదం ఆగల. కాలం గడుస్తూనే ఉంది, వివాదం కూడా పెరుగుతూనే ఉంది. ఇలా ఉండగా వారిద్దరి ఎదుట ఒక మహారూపం సాక్షాత్కరించింది. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయంగా కనపడింది. ఆ రూపానికి అనేకమైన ముఖాలు, అనేకమైన నేత్రాలు, అనేకమైన బాహువులు, అనేకమైన పాదాలు కలిగి సర్వవ్యాప్తమై, సర్వతో వ్యాప్తమై అంతా నిండి ఉన్నది. వాళ్ళు గ్రహించారు వెంటనే ఇది విష్ణు రూపమే అని. అప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, ఈ రూపం యొక్క ఆది అంతములు ఎవరైతే మన ఇద్దరిలో తెలుసుకుంటారో వాళ్ళే ఉత్తములని అనుకున్నారు. ప్రయాణం అయ్యారు. 4 దిక్కులు కూడా కింద పైన అంతా కూడా వెతికారు. ఆయన యొక్క అంత్యాన్ని, ఆదిని కనుగొనాలి. ఎక్కడ కనపడలే వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి యథార్థ పరిజ్ఞానం కలిగి ముందుగా బ్రహ్మ విష్ణువుని స్తుతిస్తున్నాడు. స్తుతించాడు. ఆ తర్వాత బ్రహ్మ చేసిన స్తుతిని విని మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు. సహజమైన సౌమ్య రూపంతో వారితో అన్నాడు, ఓ బ్రహ్మ మహేశ్వరులారా, మీరిద్దరు కూడా చిరకాలం వివాద పడుతూ ఉండటం వల్ల మీ వివాదాన్ని ఆపటం కోసమే ఈ విరాట్ రూపాన్ని ప్రదర్శించాను నేను. మీకు కూడా నా యొక్క విశ్వరూపాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగించింది కూడా నేను. మొట్టమొదట అంతా కూడా చీకటిగా ఉండేది. పంచభూతాలు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయడం కోసం మొదట బంగారపు ముద్దలాగా ఉండేవాడిని. ఆ తర్వాత అవయవాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మన ముగ్గురం ఏర్పడ్డాం. మన ముగ్గురం కూడా సృష్టి, స్థితి, లయాలకి కర్తలం అయ్యాం. బ్రహ్మ సృష్టికర్తగా, నేను పోషకుడిగా, శివుడు లయకర్తగా మన ముగ్గురం అయ్యాం. కాబట్టి ఒకదాని నుండి వచ్చిన మనకు మొదట భేదమే లేదు అని బ్రహ్మకు, శివుడికి మహావిష్ణువు తత్వాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత మరి శివుడు కూడా ఆ విష్ణుమూర్తిని స్తుతించాడు. ఇద్దరికి కూడాను, మీ ఇద్దరు కూడా నా వల్లే సమానమైన వాళ్ళే, మనం ముగ్గురం కూడాను ఒకే రూపం అని గుర్తుంచుకోండి అని చెప్పాడు. తత్వాన్ని బోధించాడు అని గృత్స్నమద మహర్షి జఖ్నుమునికి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలిపాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.